అక్కడ ఖచ్చితంగా లోపాలు జరిగినాయి అనేది వాస్తవం అనేది కనపడతా ఉంది. దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో లడ్డును తీసుకొని వస్తాం, మళ్ళా తయారు చేస్తాం, భక్తుల యొక్క మనోభావాలను కాపాడుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఏదైతే తిరుమల తిరుపతి ఎంత ఫేమసో అక్కడ తయారు చేసే లడ్డు గుడికి అంత ఫేమస్. అదే విధంగా ఆ లడ్డు కోసం గుడికి మన చాలా మంది అంటే ఒక గ్రామం నుంచి ఒక 5-6 మంది తిరుమల తిరుపతి దర్శనానికి పోతే గన ఆ లడ్డు కోసము ఆ వీధి గాని ఆ ఊరంతా గాని మాకు లడ్డు ఇవ్వండి, మాకు లడ్డు ఇవ్వండి అని అడిగి ఆ టేస్ట్ కోసం, ఆ యొక్క భక్తి కోసం, రుచి కోసం అడిగి తీసుకునేటువంటి పరిస్థితులు రాష్ట్రం అంతా ఉన్నాయి, దేశం అంతా ఉన్నాయి, ప్రపంచం అంతా ఉన్నాయి. అలాంటి ప్రసిద్ధి గాంచిన లడ్డులో ఈ విధంగా అవకతవకలు జరిగాయంటే గన ఖచ్చితంగా ఇది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే. దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మళ్ళా వైసీపీ వారు ప్రమాణాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం అనేది చాలా బాధాకరము. మేమైతే గన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అక్కడ ఇబ్బందులు జరిగాయి, అక్కడ అవకతవకలు జరిగాయి కనుకనే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తిరిగి భక్తుల యొక్క మనోభావాలను కాపాడే దానికోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మేము ఆ యొక్క ప్రతిష్టను పెంచే దానికోసమే మా యొక్క ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వైసీపీ వారు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడతారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ అబద్ధాలు మారుతానే ఉంటారు. వాళ్ళు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో మేము అన్ని పట్టించుకోము. ఎక్కడైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలను కరెక్ట్ చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు సులభతరం చేస్తా మేము ముందుకు పోతామని చెప్పేసి మేము మీకు తెలియజేస్తామండి. రైట్ కృష్ణవేణి గారు, మీరు చెప్పండి. అంటే ప్రధానంగా సర్వమత సమ్మేళనానికి చాలా ప్రతీకగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ హిందూ ధర్మానికి సంబంధించి ఆయన చాలా వరకు కూడా కార్యక్రమాల్లో పాల్గొనగానే ఆయన మాటలు చూసి చాలా సంతృప్తికరంగా ఉంటాయి హిందువులకు సంబంధించి. ఇక్కడ చాలా వరకు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం లడ్డు. సో లడ్డూపై మాట్లాడడానికి సంబంధించి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి చూడలేదు. అండ్ ఒకటి అంటే చంద్రబాబు మాటలు చూసుకుంటే కనుక ఎంతో కొంత నిజముందంటారు, లేకపోతే రాజకీయ కోణం వైసీపీ ఆరోపిస్తున్నట్లు అంటారు. అంటే అసలు స్ట్రాటజీ అంటే ఏంటి అసలు? అంటే ఏ విధంగా కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగానే జరిగితే కనుక అప్పుడే చేస్తుంటే బాగుండేది కదా అని వినిపిస్తున్నటువంటి మాటలు. రాజశేఖర్ గారు, ముఖ్యంగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. అమ్మాయి న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఒక భక్తురాలుగా నేను మాట్లాడేటువంటి అవకాశం రావడం ఒక రకంగా అదృష్టం కావచ్చు, ఇంకొక రకంగా శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరగడం అనేది నిజంగా అది గీకి సంబంధించి కల్తీ జరగడం అనేది నిజంగా భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినంత వరకు చాలా విచారించదగ్గటువంటి విషయం అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని వైసీపీ నాయకులు అది కాదు మేము ప్రమాణం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు కానీ వాళ్ళు చేసేటువంటి దొంగ ప్రమాణాలు కానీ నమ్మేటువంటి అవకాశం ఎక్కడ భక్తుల్లో కానీ ప్రజల్లో కానీ లేదండి. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆర్జిత సేవలో టికెట్లు కావచ్చు మిగతా ఇదే వేటికి వాటికి రేట్లు పెంచేసేసి వెంకటేశ్వర స్వామిని ఒక వస్తువు వెంకటేశ్వర స్వామి సేవన్న ఆయన భక్తి అయినా ఆయన్ని దర్శనం టికెట్లు అయినా సరే గాని ఒక వ్యాపారంగా మాత్రమే చూసింది తప్ప వైసీపీ భక్తుల యొక్క మనోభావాలను గౌరవించి ఎప్పుడు ముందుకు వెళ్ళలేదండి. ఇవాళ నెయ్యి గురించి మాట్లాడారు అని అంటే గనక ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి వైసీపీ నాయకులు చేసినటువంటి శిక్షగానే భావించవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో నెయ్యి ధర ఎంత ఉంది, వీళ్ళు వేసినటువంటి టెండర్ లో ఎంత తక్కువకి ఎందుకు వీళ్ళు కొటేషన్ చేశారన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుందండి. అన్ని కూడా వీళ్ళు 2023లో December 14th జరిగినటువంటి టెండర్ లో వీళ్ళు ఎందుకు అంత తక్కువగా వేసారు, రివర్స్ టెండరింగ్ లో కూడా తర్వాత మళ్ళీ వీళ్ళు వెయ్యలేదు అంటే కనుక అది నిజంగా అంటే టీటీడీ ఇచ్చినటువంటి రేటు కన్నా కూడా చాలా తక్కువ ధరకి వేయడం అంటే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందనే నమ్మాలండి. ఎందుకంటే అక్కడ మనకు ముందు కూడా విన్నామండి, వెజిటేబుల్స్ ఆయిల్ కలుస్తుంది, అలాగే నెక్స్ట్ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అందులో కల్తీ అవుతుంది. అంటే మార్కెట్ లోకి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా చాలా వరకు కల్తీమయంగానే ఉంటున్నాయి. కాబట్టి కానీ ఒక భక్తుల అంటే ఒక భక్తిమయంలో వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఎక్కడో ఉంటే ఇక్కడికి వాసన వచ్చినటువంటి పరిస్థితి ఉంటది. అంత గుమగుమలాడేటువంటి లడ్డు నాణ్యత లేదు, లడ్డు రుచి లేదని గతంలో కూడా భక్తులు కూడా చెప్పడం విన్నప్పుడు
అది ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు వివరించి చెప్తూనే ఒక పక్కన దీన్ని ఈ కల్తీ నుంచి బయటకు తీసుకుని వచ్చి హిందూ మనోభావాలను కాపాడడానికే కానీ ఏ వ్యక్తుల మనోభావాల్ని కూడా కించపరిచేటువంటి విధంగా లేకుండా మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పనిచేస్తుందండి. అంటే గత సీఎం గారికి కూడా మేము చెప్పేది ఒకటే, గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం గారు ప్రసాదం టేస్ట్ ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయనకి ప్రసాదం ఇస్తే గనక టిష్యూ పేపర్ లో చుట్టుపెట్టి బయటపడేసినటువంటి వ్యక్తికి ఆ ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. కాబట్టి ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సర్వ మతాన్ని గౌరవిస్తారు కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామి లడ్డూ తింటారు. అలాగే అల్లా తరఫున ముస్లింస్ ఇచ్చేటువంటి బన్ను తింటారు, క్రిస్టియన్స్ పెట్టేటువంటి ప్రసాదాన్ని కూడా తింటారు. మా పవన్ కళ్యాణ్ గారికి అన్ని సర్వ మతాలకి సంబంధించిన టేస్ట్ తెలుస్తుంది. కాకపోతే దీని మీద మాట్లాడడానికి అంటే ప్రతిదీ కూడా చాటిచల్లం అయ్యి ప్రతిదీ కూడా నిరూపితం అయితేనే కానీ